ప్రాచీన కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు ఆ రాజుకు తలలో భయంకరమైన నొప్పి వచ్చింది. రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప వైద్యులు కూడా ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. చివరికి ఒక వైద్యుడు విచిత్రమైన చికిత్స చెప్పాడు. అతనిలా అన్నాడు, రాజా, ఈ వ్యాధికి ఒకటే ఔషధం ఉంది. మానస సరోవరంలో నివసించే హంసల గుండెతో తయారైన లేపనం మీ నుదుటిపై రాస్తే మాత్రమే ఈ నొప్పి తగ్గుతుంది. తన ప్రాణాలు కాపాడుకోడానికి రాజు వెంటనే సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. మానస సరోవరానికి వెళ్లి ఆ హంసలను పట్టుకుని తీసుకురండి. సైనికులు మానస సరోవరానికి వెళ్లారు. కాని వారు హంసలను పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా హంసలు ఎగిరిపోయాయి. సైనికులు ఒక విషయం గమనించారు. ఆ హంసలు సన్యాసులు, మహాత్ములు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే తింటాయి. భగవ వస్త్రాలు ధరించిన వారిని మాత్రమే ప్రేమగా దగ్గరకు వస్తాయి. అప్పుడు సైనికులు ఒక యుక్తి పన్నారు. అందరూ భగవ వస్త్రాలు ధరించారు, నుదుటిపై తిలకం పెట్టుకున్నారు, జటలు కట్టుకున్నారు, చేతిలో కమండలం తీసుకున్నారు. నారాయణ నారాయణ అని చెప్పుకుంటూ సన్యాసుల్లా సరస్సు దగ్గరకు వెళ్లారు. హంసలు వారిని చూసి ఒక హంస ఇలా చెప్పింది, చూడండి, సంతులు వచ్చారు, వారికి నమస్కారం చేద్దాం. అప్పుడు మరో హంస ఇలా చెప్పింది, మూర్ఖుడా, మోసపోవద్దు, వారు సంతులు కాదు, నిన్న మనల్ని పట్టుకోడానికి వచ్చిన సైనికులే, ఇప్పుడు కేవలం సాధువు వేషం వేసుకున్నారు. మొదటి హంస ఇలా చెప్పింది, నాకు తెలుసు, వీరు కపటులు, మన ప్రాణాలు తీసేందుకు వచ్చారు. కాని చూడండి, వీరు నా ప్రభువుకు ప్రియమైన సంతుల వేషం ధరించారు. వారి ప్రవర్తన ఎలా ఉన్నా ఈ పవిత్ర వేషం మాత్రం వందనీయమైనది. అందుకే నా ప్రాణాలు పోయినా సరే నేను వీరికి నమస్కారం చేస్తాను అని చెప్పి ఆ రెండు హంసలు వారు శత్రువులని తెలిసినా కూడా ఆ సైనికులకు నమస్కారం చేయడానికి దగ్గరకు వెళ్లాయి. వారు దగ్గరకు వచ్చిన వెంటనే సైనికులు తమ నకలీ వేషాన్ని తీసేసి ఆ హంసలను పట్టుకున్నారు. హంసలు పట్టుబడ్డాక కూడా భయపడలేదు. వారిలో ఒక హంస ప్రశాంతంగా ఇలా చెప్పింది, మాకు తెలుసు, మీరు సైనికులని, మమ్మల్ని చంపి రాజు వ్యాధిని నయం చెయ్యాలనుకుంటున్నారు. మా ప్రాణాలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, కాని ఒక కోరిక ఉంది, మమ్మల్ని రాజు దగ్గరకు తీసుకెళ్ళండి. సైనికులు హంసలను రాజు దగ్గరకు తీసుకువచ్చారు. రాజు ఆ హంసలను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు హంసలు రాజుతో ఇలా చెప్పాయి, రాజా, నీ బాధ తగ్గాలంటే మా ప్రాణాలు తీసుకోవాలి అంటున్నారు. మేము దానికి సిద్ధమే. ఎందుకంటే ఒకరి ప్రాణాలు కాపాడటానికి మరొకరి ప్రాణాలు ఇవ్వడం కూడా ధర్మమే. హంసల త్యాగభావం మరియు భక్తి చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అకస్మాత్తుగా ఆ ప్రదేశానికి ఒక అందమైన సాధువు వేషధారి వచ్చాడు. అతను చిన్నగా నవ్వుతూ రాజు వద్దకు వెళ్లి తను తెచ్చిన తిలకంలాంటిది తలమీద రాశాడు. అంతే, టక్కున రాజు తలనొప్పిపోయింది. రాజు ఆశ్చర్యపోయాడు. మనం ప్రాణం కాపాడుకోడానికి ఇతర ప్రాణాలను హింసించటం సరికాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజు తన తప్పు తెలుసుకొని హంసల వద్ద క్షమాపణ కోరాడు. అప్పుడు హంసలు చెప్పాయి, రాజుకు వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తూ విష్ణుమూర్తి అని. భగవంతుణ్ణి నమ్ముకుంటే మూగజీవులనైనా కాపాడతారు అని. అప్పుడు రాజు ఎంతో ఆనందించి తన అదృష్టానికి ఎంతో సంతోషించాడు. మరియు వాటిని మళ్లీ మానస సరోవరానికి గౌరవంగా పంపించాడు.